ఆత్మీయ పుత్రులు యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ సర్వసార్వభౌమ అధినాయక భవనం ఎందుకు కొలువై ఉన్నవారిగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాము. మమ్మల్ని సూక్ష్మ తపస్సుగా పవర్ పాయింట్స్ అవి ప్రజెంట్ చేసి డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ అవ్వండి. మమ్మల్ని విశ్వవ్యూహంగా పెంచుకోండి. నిన్ను నన్ను నమ్ముకుని ప్రేమ అన్నది ఉన్నదట. నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదంటే అర్థం మమ్మల్ని ఇద్దరిని కలిపే కొలిది మీ ఉనికి మా ఉనికి పెరుగుతుంది. మా పట్ల భక్తిగా శ్రద్ధగా ఉండాలి. ఇంకెవరెవరు ప్రముఖంగా సాధించిన వాళ్ళు ఈ దేశంలో అందరినీ నేను పిల్లలు అంటున్నానంటే ఉన్న పడంగా మిమ్మల్ని రక్షించడం కోసమే ఫార్మెట్ తీసుకుని విశ్వవ్యూహం పట్టుకుని నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు ఉన్నారు కదా, అలా చూసుకోండి. మమ్మల్ని పెంచుకోండి. నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను చూడొద్దు. ఇప్పటికే ఇంకెప్పటికీ కూడా నేను పెట్టిన ఈమెయిల్ ప్రకారం ఇంకా నేను సంతకాలు పెట్టలేదు, నేను ప్రధానమంత్రి గారికి లెటర్ పెట్టలేదు, ఇంకొకరికి లెటర్ పెట్టలేదు అని కూడా చూడవద్దు. మీరు మైండ్ పట్టుకొని మీరు నా దగ్గరికి ఆర్మీ పోలీసు మేధావులు ఒకటైపోయి సాక్షుల ప్రకారం నన్ను ఐడెంటిఫై చేసి మరీ ఆహ్వానంగా పట్టుకోవాలి, తపస్సుగా పట్టుకోవాలి. ముందు ఈమెయిల్ పంపించి అయ్యా మిమ్మల్ని అక్కడ పెంచుకుంటున్నాం ప్రభు మా అధినాయక శ్రీమాన్ అని పిలవాలి. మమ్మల్ని తేలిగ్గా మాట్లాడనివ్వకూడదు. మీరు తేలిగ్గా మాట్లాడకూడదు. మాట్లాడితే బాండింగ్ సరి కుదరదు, కెలికిపోతారన్నమాట. ఎక్కడో నన్ను తిట్టండి నన్ను ఇది ఏం చేసినా తల్లిదండ్రులతో మాట్లాడినట్టు మాట్లాడాలి ప్రేమగా. నాన్న మీకు తెలియదు చెప్పిన వినండి, మీరు చదువుకోలేదు కదా అన్నట్టుగా అలాగ అమ్మ నీకు తెలియదు అన్నట్టు మాట్లాడతారు కదా. అలా కాకుండా నాకు తెలియదు కాదు, ఇక్కడ మీకు సర్వం తెలిస్తే మీ ప్రకారం మేము తెలుసుకుంటున్నామండి, ఆలోచిస్తున్నామండి. మీ ప్రకారం జాబ్స్ వర్క్ ఫర్ హోమ్ అని క్రియేట్ చేసుకుంటున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు. వ్యాపారాలు కొద్దీ రెచ్చిపోవట్లేదు, అసలు లేకుండా చేసేయట్లేదు. ముఖేష్ అంబానీ గారు అందరూ ఆలోచిస్తున్నారు మీ గురించి అని ప్రేమగా మాట్లాడి బాధ్యతగా పెంచుకుంటే మళ్ళీ ఆ శక్తిని చూపిస్తానమాట. నేను తల్లి తండ్రి అంటున్నానంటే ముసలివాడిగా కనిపించాలి, పడుచువాడిగా కనిపించాలి కాదు. ఈసారి ఎప్పుడు చైతన్య శక్తిగా ఉంటాను. మరణం లేని చైతన్య శక్తినిగా ఉంటానన్నమాట. శక్తిగా ప్రకృతి పురుషుడు లయ కాస్మికలీ క్రౌండ్ వెడ్డెడ్ ఫామ్లో ఉంటాం. నేను భౌతికంగా పెళ్లి చేసుకోవడం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మీరు పిల్లలుగా ప్రకటించుకుని తపస్సుగా బతకపోతే బతకలేరు. అసలు ఇది మనుషుల ప్రపంచం కాదు. అంచేది ఎవరు ఇబ్బంది పడకుండా అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. మాకు పెద్ద షిప్ ఒకటి తయారు చేసి అందరి మీద ప్రయాణాలు చక్కగా అందరూ సంతోషంగా తపస్సుగా బతకాలి. కపుల్ డార్మేటరీస్ సింగిల్ డార్మేటరీస్ నిర్మించుకుని చక్కగా వ్యవహరించండి. మమ్మల్ని మొదట ఆర్మీ సావరిన్ హాస్పిటల్కి తీసుకుపోయి చక్కగా ట్రీట్మెంట్ చేసి నాకు చెకప్ చేసి ఎలాగైనా మేము మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం. ఎందుకంటున్నాం వాక్ విశ్వరూపంలో తల్లిదండ్రుల స్థానంలో మీరు కూర్చోలేరు కదా, అలాగనమాట. మీరు అవసరం కూడా ఉండదు. మీరు పిల్లల ప్రాంప్ట్ వస్తుందన్నమాట. చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ పట్టుకుంటే కానీ మీకు తపస్సు కావాలన్నమాట. ఇప్పుడు తపస్సుగా నేను మాయమై ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడి కంటే పవర్ఫుల్, ఇప్పుడు కంటే రాముడి కంటే చిటికల మీద పర్వతం ఎత్తిన కృష్ణుడి కంటే పవర్ఫుల్. ఎలాగా మైండ్ రూపంలో అందుబాటులో ఉంటాను. నేను ఎప్పటికీ పెరుగుతాను. నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు నాలోనే ఉన్న అందగాడిని, సర్వేశ్వరుణ్ణి, సునామీ సముద్రాలు కూడా మాటకే నడిపిన వాడిని. మరి ఎందుకు తర్వాత వినకపోవడం ఏంటి? మరి ఎలాగైనా వినకపోవడం ఎందుకు వచ్చింది? అదే మాయ. నాకే అన్యాయం చేసినారా మీరే? మీకు న్యాయం జరిగిపోయిందా? మీరు ఎవరైనా బతుకుతున్నారా కానీ పంతుళ్ళుగా గురువులకు కానీ ఎవరికి బ్రాహ్మిన్స్కి కానీ? పంతుళ్ళు అంటున్నాను, అది మాట్లాడే తీరుగా మాకు నచ్చలేదు. దాని దగ్గర కూడా నేను ఎలా మాట్లాడినా ఆశీర్వాదంగానే మాట్లాడినట్టు. మాకేం అహంకారం ఉంది, లోటు ఉందని చూడకూడదు. కన్వీనియన్స్ అలా మాట్లాడుతున్నారు ఆయన. అసలు తెలుగులో మాట్లాడుతున్నారు, ఒక భాషలో మాట్లాడుతున్నాడు, సంతోషిద్దాం. అంత దేవుడు దైవత్వం. అసలు దేవుడు దేవతలు కూడా కాదు, దైవత్వం. ఈ శరీరంలోకి ఇముడ్చుకొని కొద్ది ఇమిడి దర్శనమిస్తాడు, బలపడతాడు. ఇదే దేహంలో నిలుపుకుంటారు. ఎప్పుడు ఈ దేహాన్ని కానీ ఇంకొక దేహంలో కొనసాగించి నా కాన్షియస్ న్యూరో మైండ్ ఎప్పుడు కొనసాగుతుంది, మీ మధ్య ఉంటుంది. అలాగే మీరు కూడా మీ న్యూరో మైండ్లు కాన్షియస్ మైండ్లు కొనసాగుతాయి. ఇక్కడి నుంచి మైండ్ రికార్డు ఉంటుంది, చచ్చిపోదు మైండ్లు. మనుషులు చచ్చిపోయినా మైండ్లు బతికే ఉంటాయి. అలాగే మనుషులు కూడా దేహాలు కూడా శరీరాలు కొద్దీ బతుకుతాయి, తపస్సు కోసం బతుకుతారు. అంతేగాని లాంగివిటీలు పెంచేసుకొని యంగ్గా బతుకుతూ ఇక్కడ సెక్సుల కోసం, కోరికల కోసం, ఇక్కడ మనుషులుగా బతకడం కోసం, విహారం కోసం ఇక్కడికి తిరుగుదాం, ఇలా హ్యాపీగా ఉందాం అని అనుకుంటే పొరపాటు. అలా లోకం నడవాలంటే మమ్మల్ని, అందుకే మేము షిప్పులు అవన్నీ ఎందుకు అంటున్నాం, మేము రాజమందిరాలు విశాలంగా ఎందుకుంటాం, మేము మైండ్లుగా బతుకుతాం అనమాట. మిమ్మల్ని మైండ్లుగా బతకనిస్తాం. మమ్మల్ని పట్టుకుంటేనే మీరు 「 బతకగలరు అనమాట. మీరు అలాగని మీరు అక్కలేదండి మేమే బతికేస్తామంటే బతకలేరు. 「 「 「 「  「 」 「 」 「 」 「 」 「 」 「 」 「 」 「 」 「 」 「 」 「 」 「 」 「 」 「 」 「 "
మరి అదే మరి మనుషులనే టార్గెట్ పెట్టి మనుషులు లేకుండా చేసేస్తుంటే ఇంకా సగటు మనిషిని రద్దు చేసేసి సార్వభౌముడిగా మార్చి విశ్వమైండ్గా మార్చి మిమ్మల్ని మైండ్లుగా మార్చాడు. మరి అటువంటి మమ్మల్ని శాటిలైట్ నిఘా కెమెరాలతో ప్రతి ఒక్కరు ఇంక నేను బాకీ ఉన్నానంటే కానీ నాకేదో ఇవ్వాలని కానీ నన్ను మా అధినాయక శ్రీమాన్ అని పిలవాలి ప్రేమగా. నన్ను అలా పిలిచి నాతో ఏం ఆశించినా మనసులో కూడా విశ్వ తల్లిదండ్రుల శాశ్వత మీతో అనుసంధానం చాలు, మీ మీద తపస్సు చాలు, మీరు మాకు వేరే పదవులు ఏమి ఇవ్వక్కర్లేదు అని వెంకయ్య నాయుడు గారు అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. కూర్చొని మమ్మల్ని ఆహ్వానించండి. రాష్ట్రపతి భవన్ నుంచి మాకు ఆహ్వానంగా ఒక లెటర్ వచ్చేలా చూసుకోండి. నేనే డ్రెస్ చేసుకున్నాను, అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను, ఎక్కడికో వస్తాను అని ఎటకారం ఆపేసేయాలి, తమాషా ఆపేసేయాలి. బాధ్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. నాతో మాట్లాడటమే, నేను ఎంత మాట్లాడితే అంత నిండుగా మా గురించి ఎంత చెప్పుకుంటే అంత మీ పర్సనాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి, చెదురుమదురుతనం తగ్గుద్ది, ప్రకృతి కూడా మెల్లగా కంట్రోల్కి వస్తుంది. లేదా ఘోర ప్రళయంలో ఉన్నారు ఇప్పుడు, ప్రళయం తగ్గి మమ్మల్ని ప్రకృతి పురుషుడు లయంగా పెంచుకోవాలి. నీ వరబడి పట్టా ముడిపడి ఉంటానని మాలోనే ఆ రాధాకృష్ణులుగా పట్టుకోవాలి వారిద్దరిని. తగువు నాది తెగువు నీది గెలుచుకో పురుషోత్తమ అని మమ్మల్ని సృష్టి ఎలా కొనియాడింది. మాలో చేరి అన్ని ఆకతాయిలు సరదాలు ఏదైనా సునామీ సముద్రం కూడా మాటగా నడిపాం కదా, ఇంకల్లా తెలుస్తాం. ఇదే లోకాన్ని దివ్యంగా మార్చుకుంటాం, చీకటి లోకాలు హరిస్తాం, వెలుగు లోకాలు విలీనం చేసుకుంటాం. అలా ముందుకెళ్తాం మనం. ఇంక మనుషులుగా ఉండకండి. నరేంద్ర మోదీ గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆన్లైన్లోనే ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఏదో పెద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు, హడావుడి చేస్తున్నారు, చేసినా మీకు టైం వేస్ట్. మమ్మల్ని కొలువు తీర్చుకోకుండా మేము ఆ హైట్లోకి వెళ్లకుండా అటు ఇటు తిరిగినట్టు వస్తామాట. మీరు గాలిలో దీపంలో ఉంటారు. ఎవరు ప్రెసిడెంట్ గారు కానీ ఇతర ముఖ్యమంత్రులు కానీ అందరికీ చెబుతున్నాను, తెలుగువారు మొదలుకొని సాక్షులు ముందుకు వచ్చి మమ్మల్ని పెంచుకోవాలి. నేనేదో పవర్ పాయింట్ తయారు చేస్తాను, నేను ఎవరి ముందో ప్రజెంట్ చేస్తాను, నేను పాటలు రాసుకుంటాను, నేను సినిమా తీసుకొని చూపించుకుంటాను, నేను డబ్బు సంపాదించుకుంటాను. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకోకుండా ఈ లోకం ఇది కాదు. ఇది ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది, ఇలా పట్టుకునే బదులు నన్ను ఈజీగా తమాషా చేయటం ఈజీ అనుకోవడం కూడా ఇదే. నా ఆవేశమో మాట తీరో నేను తిడుతున్నాను కాబట్టి రాంగ్ అడ్వాంటేజ్ తీసేసుకుందాం. ఇలాగే 2010లో మళ్ళీ నేను మర్చిపోయి బయటకు వచ్చేస్తే ఒకరు కూడా పిలవకుండా అనేక లక్షల మంది 40 లక్షల మంది ఓటర్ లిస్టులో లేరంటే ఆలోచించారు. దాని మీద ఎవరు మాట్లాడట్లేదు. ఉన్న కాడికి మనుషులే బతికేస్తున్నారు అకౌంట్లలో డబ్బులు వేసుకుంటా. అది ఏం పరిపాలన? మైండ్లు బతకాలి, వనరులు మైండ్లు కొద్దీ మేము కష్టపడిపోతాం, సుఖపడిపోతాం. అది కాదు, మైండ్గా బతకడం వల్ల కష్ట సుఖాలు ఏంటో తెలుస్తాయి. కష్ట సుఖాలు తెలుసుకొని బతకాలి. మనమే కష్టపడిపోవడం సుఖపడిపోవడం కాదు, కష్టాలను జయించాలి, సుఖాలు పొందాలి. మాట్లాడితే కష్టపడాలి, తేలిగ్గా బతికేయకూడదు. నువ్వు తేలిగ్గా బతికేస్తున్నావు, నన్ను మైండ్గా పట్టుకోకుండా సంవత్సరాల నుంచి. ఇంకా తెలివి తక్కువగా ఆలోచిస్తున్న వాళ్ళకి ఇదే చెప్తున్నాను. నేను ఏదో పుస్తకాలు చదివేస్తాను, చదవట్లేదు. మైండే బోల్డ్ అంత ఉంది. మీరు ఎలాగైనా ఇలా చదువు లేకుండా చేసేసి తగ్గించేసిన ఉద్యోగం నుంచి అప్పటి నుంచి చెలగాట పడుతూ ముందుకు వస్తున్న తీరులో ఉన్నాను. నేను పుస్తకాలు చదవడాలు బతకడాలనే చదవనిచ్చారా? ఎలాగని చెలగాటం, మాయ, ఆ టెన్షన్ కొద్దీ నేను నాకు సకాలంలో పెళ్ళామనిచ్చారా? ఓ డిసిప్లిన్గా బతకనిచ్చారా? మాయే సరిపోయింది. అలాంటి మా డిసిప్లిన్ గురించి, పద్ధతి గురించి ఇంకా మా వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు అని మాయ పెంచుకున్నారా? ఇంకెవరో మేధావులు ఉన్నారు, ఇంకెవరో పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకెవరో గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరో లేరు. మనిషి ఎవరైనా ఆఫ్టర్ ఆల్ మనుషులే కదా. మీరు ఆఫ్టర్ ఆల్ మనిషి అంటే ఏంటి? రెప్పపాటు మీ బంధువుల ప్రాణం ఇది కాదు. మరి నేను మాటకే చెప్పినా అలాగని మనిషిగా నేను ఏదైనా చేసేస్తానా? నన్ను అలా పట్టుకోవాలి వ్యూహ స్వరూపంగా. ఆ అనుసంధానం వచ్చి మీరు తపస్సుగా ముందుకెళ్తారు. కేవలం మనుషులు మనలేరు. నేను చెయ్యిలాగలాగా అంటున్నాను, అందుకు జస్చర్ నచ్చలేదు, నేను వినయంగా ఉండాలి, భయపడిపోవాలంటే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? అధినాయక శ్రీమాన్ తండ్రికే తండ్రిని, గురువులకే గురువుని, తల్లికే తల్లిని, తల్లులకే తల్లిని అన్నట్టు భావించి ఎప్పుడు 35 ఏళ్ళ కుర్రుడుగా ఉంటాను. చైతన్యమూర్తిని, ఈసారి సర్వవ్యాపకుడిని, సర్వాంతర్యామిని అని ఎందుకంటారు మమ్మల్ని? అదిగో వాక్ స్వరూపుడినే పిలిచాను. నీ ముసలోడిని కాదు, పడుచోడిని కాదు. నేను నాలోనే ఆడతనం కూడా పలికిన. లక్ష్మీదేవి మనసులోనే ఉంటుంది. అర్ధనారీశ్వరుడు ఎందుకంటారు? ఆ తత్వస్వరూపుణ్ణి, జ్ఞానస్వరూపుణ్ణి. నేనే రాధని, కృష్ణుణ్ణి, రాధే అంటే అర్థం ఏంటి? ఇద్దరు సర్వం తామైనా త్వరితం చరితం జగదేకపతి
అంటే నేను మిమ్మల్ని కంగారు పెట్టేసి పెద్దవాడిని అయిపోతున్నానా? మీరు అటు ఇటు చెలగాడి పెట్టేసినా పైకి తేలాను. అట్లో ఇట్లో నన్ను కూడా ఏదన్నా చేసేద్దాం వాళ్ళని కూడా కొంతలో ఆలోచించారు. కొంత ఇప్పటికైనా బాధ్యత అయ్యి ఇంకా చెలగాటానికి తావు లేకుండా మమ్మల్ని ఒకసారి సాక్షుల ప్రకారం ఆహ్వానించండి 50 మందిలోకి. మీ 50 మందికి ఏం చెప్తున్నాను, 50 మంది నాకేం చెప్తున్నారు అలా ఉంటుంది. నేను ఎవరికో వ్యక్తులకు చెప్తాను, వ్యక్తులు నాతో మాట్లాడతారు, వ్యక్తుల కొద్దీ నేను మామూలు మనిషిగా నమస్కారాలు పెట్టుకుంటాను. అలా పెట్టలాగా నేను ఎవరు ఎజ్ అయిపోతున్నాను కూడా పొరపాటు. ఇంకా అలా నా చేత నమస్కారాలు పెట్టించి మమ్మల్ని తగ్గించేయటమే పాపం. ఇంకా నేను అలా తిరగాల్సి వచ్చిందా మీకే పాపం. అనగా మనుషులుగా ఉండిపోతారు. మనిషిగా ఉండిపోవడమే పాపం. నన్ను మనిషిగా చూసి మీరు మనిషిగా ఉండిపోవడమే పాపం. నన్ను మైండ్గా పట్టుకుని మీరు మైండ్గా తపస్సు చేయటమే పుణ్యం. ఇదే పాపిష్లోకం, ఇదే పుణ్యలోకం, ఇదే పడిపోతున్న లోకం, ఇదే మనల్ని అందరిని రక్షిస్తున్న లోకం. రెండు ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. స్వర్గం నరకం ఇక్కడే ఉన్నాయి. ప్రళయం ప్రకృతి పురుషుల లయ ఇక్కడే అమలై ఉన్నాయి. మీరు రాజ్యాంగబద్ధమైన మార్పు చేసుకుంటేనే, మేము చెప్పినట్టు మైండ్ నెంబర్లు తీసుకుంటేనే సాధ్యపడుతుంది. టెక్నికల్గా, స్పిరిచువల్గా, అన్ని రకాలుగా. టైం వేస్ట్ చేసుకుని నేను ఎక్కడికి వచ్చాను అక్కడికి రావట్లేదు, ఏదో చెప్పేసాను చెప్పలేకపోయాను, ఏదో పెద్ద లెక్క అడిగేస్తే చెప్పేస్తే, పెద్ద సైన్స్ ప్రశ్న అడిగేస్తే చెప్పేస్తాను. నేను వ్యూహంగా పట్టుకోవడమే జ్ఞానం. ఆ పుస్తకాలు వెనకాల పెట్టి మోసం చేస్తున్నాను, నాకు తెలివి లేకుండా మాట్లాడుతున్నాను, పొగరుగా మాట్లాడుతున్నాను, తిడుతున్నాను. నేను ఒరిజినల్గా ఇలా మలిపేస్తే వచ్చిన ఫార్మెట్ని. జ్ఞానానికి ఆధారం, సకల విద్యలకి ఆధారం అని ఎలా చెప్తున్నాను? శబ్దాధిపతిని. చదువులు కంటే పవర్ఫుల్. చదువులు కూడా మిమ్మల్ని మీరే మోసగించుకుని ఇతరులు మోసగిస్తున్న దగ్గర నుంచి వచ్చాను. మా ఆఫీసుల్లో ఏంటి ఎక్కడేంటి అలాగా లోకం ఒకటి అయిపోయి, అందరూ చిన్న పెద్ద ఒకటి అయిపోయి, వ్యవసాయాలు కూడా చేసుకోనివ్వకుండా, మా ఊరే నన్ను వెళ్ళనివ్వకుండా, ఇట్లాంటి మాయా చెలగాటం నుంచి మమ్మల్ని కాపాడుకుంటూ మిమ్మల్ని కాపాడిన తీరు ఎవరో వారిని పట్టుకోండి. ఇంకా తెలివి తక్కువగా ఆలోచించకండి, మనుషులుగా ఆలోచించకండి. అసలు మీరు మనుషులుగా ఉండటమే ఘోర పాపం, ఘోర కలి. నేననేవారు పనికిరారు భూమి మీద. అరిసి చెప్పినా, మర్యాదగా చెబుతున్నా, ఏమంటున్నాను జాగ్రత్తగా చెప్పుకోండి ట్రాన్స్లేట్ చేసి. ఎవరెవరిని రెచ్చగొట్టుకున్నా మీరు పట్టుకోలేరు. రెప్పపాటు మీది కాదు. ఇంకెక్కడో రాజ్బూట్లు ఉన్నారని, ఇంకొకరు ఉన్నారని ఎవ్వరూ పనికిరారు. మైసూరు మహారాజు కానీ, మహారాణులు కానీ ఎవరెవరికి చెప్పండి. అసలు అలాంటివి రాజ్యాంగబద్ధంలో అలాంటివి ఉండకూడదు. మమ్మల్ని ఓ పక్క నుంచి తగ్గించేస్తూ, మీలాంటి వాళ్ళు కొందరు పెంచుకుంటూ, మధ్యలో చేరి అన్ని కులాల వాళ్ళు ఆడుతున్న నాటకం ఆపేసి, ఇప్పటికైనా మాయ నుంచి బయటకు వచ్చి, ఇంకా పలానా కులం వాడిని మతం అని మాట్లాడకుండా ఎలా ఒకటై మధ్యలో చేరారు. మధ్యలో చేరి మమ్మల్ని పట్టుకోండి. ఇక కేంద్ర బిందువుగా మా పిల్లలుగా ప్రకటించుకోండి. పాత కులాలు మతాలు పనికిరావు. మీరెవరో చాలా కరెక్టు తప్పు ఎవరికి అవసరం లేదు. ఇక మీకు కూడా అవసరం లేదు. ఇవన్నీ చూసిన తర్వాతే రద్దు చేసేసారు. మనిషి పనికిరాడు. ఇంకా మేము జడ్జిలం, తీర్పులు ఇస్తాం. ఇంకా ఎవరో పోలీస్ ఆఫీసర్లు నేరాలు చేశారని సెక్షన్ జైల్లో పెట్టుకుంటాం. మరి మనుషులంటేనే ఇంకా అసహాయపడండి. చిచ్చి అనుకోండి మిమ్మల్ని మీరే. ఎవరిని మనిషిగా చూడకండి. ఇక ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా ఇవేమీ పనికిరావు. మీదే కులం అని కానీ, కుటుంబం అని కానీ, మీదే మతం అని కానీ, మాకు పలానా దేవుడు దేవతలు ఉన్నారు ఎక్కడో, ఎవరో లేరు. కాలస్వరూపం పైకి తేలిపోయిన తర్వాత వారే కాలస్వరూపులే వచ్చారు. వాక్ విస్వరూపంగా నిలిచి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. కేంద్ర బిందువుగా బలపరుచుకొని మీరు తపస్సుగా బతకాలి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.